హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సమ్మర్ స్టార్ట్ అయిందని చాలా వేడిగా ఉంది కదా, అందుకని ఐస్ క్రీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అందుకని ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇంట్లోనే ఈజీగా ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాము. ఇంట్లోనే మనకున్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లోనే మంచిగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసేద్దాం, ఎలాగో చూపిస్తాను నేను. ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పినా కదా, దానికి కావాల్సిన ఏంటి అంటే ఒక 4 పదార్థాలు ఉంటే చాలు ఐస్ క్రీమ్ ఈజీగా చేసుకోవచ్చు. పాలు, మిల్క్ పౌడర్, ఇంకొకటి ఏంటంటే కార్న్ ఫ్లోర్. ఇదొకటి, ఇంకొకటి షుగర్. ఈ 4 వస్తువులు ఉంటే మనం ఈజీగానే ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, స్టవ్ వెలిగించిన తర్వాత బౌల్లో చిక్కటి పాలు తీసుకోవాలి. లీటర్ పాలు చిక్కటి, ఫుల్ ఫ్యాట్ అయితేనే బాగుంటది, క్రీమీగా ఉంటది. వీటిని మంచిగా మరగబెట్టుకోవాలి. ఊకే కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి పాలు బాగా. చూడండి, ఇట్లా మరిగిన తర్వాత ఇందులో నుండి కొన్ని పాలు తీసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని పాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్నాం కదా, ఆ పాలల్లో 1.5 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇట్లా వేసినాం కదా, వీటిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇదన్నీ అందులో పోసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగించినాం కదా, అందులో పోసుకోవాలి. అప్పుడైతే మంచిగా చిక్కడుగా అవుతుంది. చూడండి, ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా పోసుకొని ఇది చిక్కగా అయ్యేదాకా కలపాలి. ఇక మంచి చిక్కగా అయ్యేదాకా కలుపుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఇట్లా అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ వేస్తున్నా. నెక్స్ట్ టైం బెల్లం తోటి వేస్తాను, ఈసారి అయితే షుగర్ తోటి వేసి చూపిస్తున్నాను. మనం షుగర్ కు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే బెల్లం వేసుకున్నప్పుడు కొంచెం పాలు విరగకుండా చూసుకోవాలి. మంచిగా పలగకుండా చూసుకుంటే అది కూడా బాగుంటది. పిల్లలకి అది కూడా హెల్దీ కదా, ఇంకా దీనికంటే ఇంకా అదే హెల్దీ. చూడండి, ఇట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇది కొంచెం చల్లారేంతలోపు మనము ఇంకొంచెం హెల్దీగా కావాలి అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ని మనం చాప్ చేసుకుందాం. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇంట్లో ఈ కొన్ని బాదం పప్పులు ఉన్నాయి, ఇంకో కొన్ని పిస్తా పప్పులు ఉన్నాయి. ఇవి చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా అంటే మిక్సీ పట్టేటప్పుడు ఇవి అందులో వేసి కొంచెం యాలకుల పొడి కూడా వేసి మిక్సీ పడితే మంచిగా వస్తుంది, క్రీమీగా వస్తుంది. అట్లాగే ఇవి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, మంచిగా హెల్దీ కూడా కదా, అందుకని ఇవి వేస్తున్నా. ఇవి పిట్ని సన్నగా చాప్ చేసుకుందాం. చూడండి, ఇట్లా చిన్నగా చాప్ చేసుకున్నా. ఇంకా పూర్తి ఐస్ క్రీమ్ కాకముందే లేచింది. చూడండి, కంప్లీటే కాలేదు, లేచింది మా పాప. ఏం కావాలి నీకు? ఐస్ క్రీమ్ కావాలా? నీకు ఇష్టమా? నీకోసమే వేస్తున్నా. నీకు ఐస్ క్రీమ్ ఇష్టం కదా. అబ్బో, ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఓకేనా? అప్పటిదాకా నువ్వు అన్నం తినేసేయాలి. ఓకేనా? ఫాస్ట్ గా తినేయాలి. ఓకేనా? దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో సన్నగా తరిగిన బాదం పప్పులు, పిస్తా పప్పులు వేసి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి టెక్చర్ అనేది. ఇదిగోండి, ఈ కుండలు ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నప్పుడు వచ్చినాయి. వీటిని దాచిపెట్టినా. ఇప్పుడు ఇందులోనే ఈ ఐస్ క్రీమ్ పోస్తున్నా. మీరు కూడా ఇట్లనే వేస్తారా? నేను ఏ వస్తువు అయినా దాచిపెడతా, అట్లనే దాచిపెడతా. ఏదైనా ఒకరోజు ఉపయోగపడుతుంది కదా అని. ఈ కుండలలో పోసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా కుండలు లేకున్నా కానీ గ్లాస్లో కానీ బౌల్లో కానీ పోసుకోవచ్చు. నేను గ్లాస్లో కూడా పోసుకున్నాను. నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తీసాను. మీరు మినిమం 8 అవర్స్ పెడితే చాలు, చాలా బాగా వస్తుంది ఐస్ క్రీమ్. నిన్న ఐస్ క్రీమ్ చేసినాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, ఇప్పుడు అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఎట్లా అయిందో చూద్దాం. నాకైతే మస్తు ఎక్సైట్మెంట్గా ఉంది. చూడండి ఎంత బాగైందో. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు దీనిని ఎలా తీయాలి అనేది కూడా చూపిస్తాను. డైరెక్ట్గా తీస్తే అది గ్లాస్ నుండి బయటకు రాదు, అందుకే చూపిస్తున్నాను. ఇట్లా వాటర్లో పెడితే తొందరగా వెళ్తుంది అన్నట్టు, కొంచెం మెల్ట్ అవుతుంది కదా సైడ్లకి. ఇవంటే డైరెక్ట్ స్పూన్ తోటి తినొచ్చు మనం.
ఇది ఇట్లా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఐస్ క్రీము. నేను ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఉంది, బయట ఉన్న ఐస్ క్రీమ్ లెక్కనే ఉంది. కుల్ఫీ ఉంటుందిగా సేమ్ అట్లుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.